హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, దానికి సంబంధించిన యూజర్ ఐడి ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి, పాస్వర్డ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది మన ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాము. సో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ మనం క్రియేట్ చేసుకోవడం వల్ల మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది, సో దీనికి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైంగా మన ఛానల్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా నలుగురికి అయితే ఉపయోగపడుతుంది. సో ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ముందుగా మీ యొక్క ఫోన్లో కావచ్చు లేదా ల్యాప్టాప్లో సిస్టంలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే అందులో మీరు సో నేను చెప్పిన ఈ యూఆర్ఎల్ అనేది మీరు యాజ్ ఇట్ ఈస్గా టైప్ చేయాలి. సో మీ స్క్రీన్లో అయితే నేను చూపిస్తాను చూడండి. సపోజ్ సో యూఆర్ఎల్ వచ్చి https, మీరు డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ గూగుల్ ఉంది కదా, ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేయండి https://e-banking. ఇక్కడ చూసారు కదా, ebankingindiapost.gov.in. సో ఇది టైప్ చేసిన తర్వాత మీ కీబోర్డ్లో ఎంటర్ పైన క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైతే ఇక్కడ ఇచ్చిన యూఆర్ఎల్ ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో మీకు డైరెక్ట్గా స్క్రీన్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ యూజర్ ఐడి, దానికి సంబంధించిన వెరిఫికేషన్ కోడ్, లాగిన్. సో మనం ముందుగా దానికి సంబంధించిన యూజర్ ఐడికి సంబంధించిన ఇక్కడ మీరు కింద చూసినట్లయితే న్యూ యూజర్ యాక్టివేషన్, ఫర్గెట్ పాస్వర్డ్, డౌన్లోడ్ ఫామ్స్. సో ఇక్కడ మనం న్యూ యూజర్ యాక్టివేషన్ అంటే ఫస్ట్ మనము యూజర్ యాక్టివేషన్ చేసుకోవాలి, మన దానికి సంబంధించిన పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. సో న్యూ యూజర్ యాక్టివేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో యూజర్ ఐడి మీద న్యూ యూజర్ యాక్టివేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ కస్టమర్ ఐడి అండ్ అకౌంట్ ఐడి. సో కస్టమర్ ఐడి అంటే మీ యొక్క పోస్ట్ ఆఫీస్లో ఎస్బీఐ అకౌంట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన కస్టమర్ ఐడి అంటే సిఫ్ ఐడి, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ అనమాట. మీకు పాస్బుక్లో ఫస్ట్ ఫేజ్లోనే కస్టమర్ ఐడి ప్లస్ అకౌంట్ నెంబర్ రెండు ఉంటాయి అన్నమాట. సో కస్టమర్ అంటే ఇక్కడ సిఫ్ ఐడి, సో కస్టమర్ ఐడి ప్లస్లో సిఫ్ ఐడి ఎంటర్ చేయాలి. కస్టమర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అకౌంట్ ఐడి. సో రెండు మీకు ఫ్రంట్ పేజ్లో అయితే ఉంటుంది అన్నమాట. సో కస్టమర్ ఐడి, అకౌంట్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ప్లీజ్ ప్రొవైడ్ కస్టమర్ అండ్ అకౌంట్ ఐడి బోత్ ఆర్ మ్యాండేటరీ. సో రెండు ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ బాటంలో మీకు కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ అవుతుంది. మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. మన ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పాస్వర్డ్ కెనాట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ది క్యారెక్టర్స్ ఆర్ ఇన్ యూజర్ ఐడి. సో యూజర్ ఐడి సంబంధించిన క్యారెక్టర్స్ అయితే యూజ్ చేయకూడదు. నెక్స్ట్ అట్లీస్ట్ వన్ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. నెక్స్ట్ స్పేస్ అనేది మనం ఇచ్చిన పాస్వర్డ్లో స్పేస్ ఉండకూడదు అనమాట. నెక్స్ట్ ది పాస్వర్డ్ షుడ్ కంటైన్ మినిమం 9 క్యారెక్టర్స్, మ్యాక్సిమం 28 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. సో అలౌడ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఫర్ లాగిన్ అండ్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్. సో ఇక్కడ ఇచ్చిన ఈ స్పెషల్ క్యారెక్టర్స్లో మనం అట్లీస్ట్ 1 అయినా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో లాగిన్ పాస్వర్డ్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ సేమ్ అయితే ఉంచుకోకూడదు. సో పైనుంచి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సపోజ్ ఇంటర్నెట్ పాస్వర్డ్ టిక్ మార్క్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్. సో మనకైతే లాగిన్ పాస్వర్డ్, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ రెండు ఉంటాయండి. సో లాగిన్ పాస్వర్డ్ అనేది మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవ్వడానికి మాత్రమేను. ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది మనం ఏదైనా ఇంటర్నెట్ బ్యాంక్ నుంచి ట్రాన్సాక్ట్ చేయాలన్నా దానికి సంబంధించిన పాస్వర్డ్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. రెండు పాస్వర్డ్లు మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో రెండు పాస్వర్డ్లు సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ. సో నేను ఇచ్చిన పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మెసేజ్ చూడండి, ప్లీజ్ క్లోజ్ దిస్ విండో, దిస్ విల్ ఎన్ష్యూర్ దట్ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ క్యాచ్ స్టోర్ ఆన్ యువర్ బ్రౌజర్ సో ఈజ్ అరేంజ్డ్ అండ్ విల్ నాట్ అలౌ ద వ్యూ ద లేటర్. సో మనం ఇమీడియట్గా క్లోజ్ చేసుకోనమాట. సో నెక్స్ట్ మనం ఇక్కడ గో టు లాగిన్ పేజ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో గో టు హోమ్ పేజ్ కొట్టంగానే మీకైతే ఈ విధంగా స్క్రీన్ చూపిస్తుంది. లేదు మళ్ళీ మీరు ebanking.indiapost.gov అనుకుంటున్నా కూడా ఈ పేజ్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ యూజర్ ఐడి ప్లేస్లో మీ యొక్క సిఫ్ ఐడి, ఇందాక చెప్పాం కదా కస్టమర్ ఐడి ఉంది కదా, ఆ సిఫ్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. సో సిఫ్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫికేషన్ కోడ్ అని ఒకటి ఉందన్నమాట. మీకు ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది అర్థం కాకపోతే ఇక్కడ దీన్ని క్లిక్ చేశారంటే మీకు బాగుండేది ఇంకొకటి డిస్ప్లే అవుతుంది అనమాట.
సో రిఫ్రెష్ కొట్టంగానే కూడా చూడు చేంజ్ అయింది కదా, ఇలా చేంజ్ అవుతుంది. సో వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకొని నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే మనం ఏదైతే లాగిన్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో ఆ యొక్క పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేసేటప్పుడు కీబోర్డ్లో ఎంటర్ చేయాలి. లేదు నేను వర్చువల్ కీప్యాడ్ సెలెక్ట్ చేసుకుంటానంటే ఇది టిక్ ఇచ్చి ఇక్కడ వర్చువల్ కీబోర్డ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో మనమైతే డైరెక్ట్గా కీబోర్డ్ నుంచి నేను ఎంటర్ చేస్తాను కాబట్టి నేను డైరెక్ట్గా అన్టిక్ చేసి ఇక్కడైతే పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను. సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లాగిన్. సో మీరు లాగిన్ అయ్యగానే ఇక్కడ చూడండి, 1 టైం పాస్వర్డ్ జనరేట్ సక్సెస్ఫుల్లీ, అంటే మనకు కొట్టిన పాస్వర్డ్ అనేది కరెక్ట్ అనమాట. ఇప్పుడు ఓటీపీ అయితే ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఓటీపీ వన్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ. సో ఈ విధంగా మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆఫ్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన ఓవర్ వ్యూ అనమాట. సో ఇవన్నీ మీరు చదవాలని చాలా టైం పడుతుంది. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అగ్రి డిసగ్రీ ఉంటుంది అనమాట. సో అగ్రి మీద సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలన్నా ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా సరే ఈ కొన్ని క్వశ్చన్స్ కానీ మీరు కానీ కరెక్ట్గా ప్లేస్ పెడితే నెక్స్ట్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు మీరు ఆ యొక్క పాస్వర్డ్ని ఎగ్జాక్ట్గా ఈ యొక్క సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చారంటే మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఫార్మాలిటీ కోసం మనము మినిమం అట్లీస్ట్ ఒక 5 క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మనకైతే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు కదా, మినిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్ ఇస్ 5. సో వాట్ ఈస్ ఎ ఫేవరెట్ ప్లేస్ చూద్దాం. నేనైతే ఒక 6 ఇచ్చాను, ఆడ అట్లీస్ట్ 5 అన్నారు, నేనైతే 6 ఇచ్చాను. ఈ 6 తీసుకుంటుందో లేదో చూద్దాం. ఇక్కడ కింద రిజిస్టర్ ఉంది కదా, సో మీరు ఇచ్చిన అన్నీనే ఇవ్వచ్చండి. సో నేనైతే 6 ఇచ్చాను. నెక్స్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేసుకోవాలి. సో పర్సనల్ యాజ్ ఎ మెసేజ్ అనమాట, ఏదో ఒకటి టైప్ చేయండి. నెక్స్ట్ అప్డేట్. సో ఇక్కడ చూడండి, అప్డేట్ చేసిన తర్వాత మీకైతే స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. సో చేంజ్ సైన్ ఇన్ పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ అనేది చెక్ చేసుకోమంటుంది, అంటే కొత్త పాస్వర్డ్ తీసుకోమంటుంది అనమాట. సో ఇక్కడ నేను పాస్వర్డ్ దగ్గర మన ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, న్యూ పాస్వర్డ్ అనేది ఇప్పుడు కొత్త పాస్వర్డ్ అనేది మనం తీసుకోవాలన్నమాట. సో మనము ఇంతకుముందు ఫస్ట్ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చాం కదా, ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ రీటైప్ పాస్వర్డ్ అంటే కొత్త పాస్వర్డ్ ఇవ్వాలి. సో ఇచ్చిన పాస్వర్డే సేమ్ ఇవ్వకూడదు. సో పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ రీటైప్ న్యూ పాస్వర్డ్. సో రీటైప్ న్యూ పాస్వర్డ్ అంటే ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఇచ్చాం కదా, దాన్నే సేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఓకే. సో ఓకే మీద క్లిక్ చేయగానే ఇక్కడైతే మీకు అప్డేట్ పాస్వర్డ్ ఉంది, అప్డేట్ చేయబాకండి, డిఫాల్ట్ లాగిన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మీరు కానీ ఈ పేజ్ చూసినట్లయితే సో పాస్వర్డ్ అనేది చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది లాగిన్ ఎక్స్పైర్ 180 డేస్లో పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఈ లోపల మీరైనా చేంజ్ చేసుకోవచ్చు. సో అన్సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్, సో మనకి నాట్ అవైలబుల్ వచ్చింది. సో అవన్నీ వదిలేస్తే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అకౌంట్ నెంబర్, మీ యొక్క అకౌంట్ నెంబర్, అకౌంట్ టైప్ సేవింగ్, సో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఓపెన్ చేశారు, బ్యాలెన్స్ ఎంత ఉంది, సో యాజ్ అండ్ డేట్ దగ్గర మినీ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ, మీరు లాస్ట్ మినీ ట్రాన్సాక్షన్ చూసుకోవచ్చు, అదేవిధంగా ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో అది క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏ ఫైలు డౌన్లోడ్ అనేది ఎక్సెల్ ఫైల్లో అవుతుంది, పీడిఎఫ్ ఫైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో మనం అయితే పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా చేసుకున్నాము, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా లాగిన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, పైన అనేది మీ యొక్క నేమ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసుకోండి. డాష్ బోర్డ్ క్లిక్ చేయగానే మీకైతే ఈ యొక్క పాస్వర్డ్ గురించి అయితే చూపిస్తుంది. నెక్స్ట్ మై ప్రొఫైల్ అంటే మీ యొక్క ప్రొఫైల్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. పర్సనల్ మనం చేంజ్ చేసుకోవడానికి ఇవన్నీ. నెక్స్ట్ అకౌంట్స్, సో అకౌంట్ సమ్మరీ. మనము ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా యూజ్ అవుతుందో ఇప్పుడు చూడండి. సో సేవింగ్ అకౌంట్, లోన్ ఆన్ పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సపోజ్ ఆర్డీ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి మనకి అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సెలెక్ట్, మనము ఆ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత 10 rows టు డిస్ప్లే పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ సెర్చ్ కొట్టంగానే మీ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది అనమాట. సో మనం ఆ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్, ఇక్కడ చూడండి. సో ఈ అకౌంట్స్ అనేది మనకి ఏ స్కీమ్స్ ఈ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్లో అనేది మనకు చూపిస్తుంది, ఇవన్నీ చూపిస్తాయి అనమాట.
సో ఇక్కడున్న అకౌంట్లన్నీ మీరు అకౌంట్స్ క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ వచ్చి మనకి మన యొక్క పోస్ట్ ఆఫీస్లో ఉన్న అకౌంట్ అంటే ఎస్బీఐ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఇక్కడ ఫండ్స్ ట్రాన్స్ఫర్ టు అదర్ బ్యాంక్స్కి చేసుకోవచ్చు. ఇనిషియేట్ ఫండ్ ట్రాన్స్ఫర్ టు విత్ ఇన్ ద డిఓపి అంటే డిపార్ట్మెంట్ డిఓపి అకౌంట్ మీద లోన్ రీపేమెంట్ చేసుకోవచ్చు, అమౌంట్ కట్టవచ్చు అనమాట. నెక్స్ట్ పీపీఎఫ్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఆర్డీ కంట్రిబ్యూషన్ అంటే ఆర్డీ డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఆర్డీ లోన్ రీపేమెంట్. సో మనకి మధ్యలో అవసరమైనప్పుడు ఆర్డీ లోన్ తీసుకుని ఉంటారు కదా, వాళ్ళు ఆర్డీ లోన్ కూడా పే చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క స్కీమ్స్ అన్నీ మనం కట్టుకోవచ్చు ట్రాన్సాక్షన్. సో ఈ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనకైతే ఈజీ పాస్వర్డ్ అడుగుతుందండి. సపోజ్ ఆర్డీ కాంట్రిబ్యూషన్ క్లిక్ చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ వచ్చి ట్రాన్సాక్షన్ డేట్ అండ్ టైమ్. సో అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అకౌంట్ సపోజ్ ఇది ఎస్బీఐ అకౌంట్ అనమాట. నెక్స్ట్ మై అకౌంట్ ఇన్ పోస్ట్ ఆఫీస్. సో ఇక్కడ మనకి ప్రస్తుతానికి ఏం లేదు. మనము ఆ యొక్క ఆర్డీ అకౌంట్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ మనము 1, 2, 3. సో నెక్స్ట్ అమౌంట్ రిమార్క్స్ డిపాజిట్. సో సేవ్ ఇక్కడ కంటిన్యూ కొట్టితే అంటే మనకి అమౌంట్ అనేది డిపాజిట్. దీనికి మనకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మనం సెకండ్ది ట్రాన్సాక్షన్ కోసం మనం ఓపెన్ చేసుకున్నాం కదా, యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ యూజర్ ఐడి మనం ఎంటర్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం బ్యాలెన్స్ అని చెక్ చేసుకోవచ్చు. ఇన్షియేట్ ఆర్డీ పేమెంట్. ఇక్కడ చూడండి, ఇంకా ఆర్డీ చూశారు. నెక్స్ట్ ఎస్ఎస్ఏ కాంట్రిబ్యూషన్ ఇంకా డిపాజిట్ చేసుకోవచ్చు, పీపీఎఫ్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇలా మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇవన్నీ స్కీమ్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ జనరల్ సర్వీస్. ఇక్కడ జనరల్ సర్వీస్లో చూడండి, ఈమెయిల్స్, స్టాప్ చెక్ రిక్వెస్ట్, ఆర్డీ అకౌంట్ ఓపెనింగ్, మనకి అసలు ఏమేమి సర్వీస్ ఉన్నాయి చూడండి. ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా, టీడీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, ఎన్ఎస్సి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, కేవీపీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, అలాగే పీపీఎఫ్ అకౌంట్ చేసుకోవచ్చు, ఓపెనింగ్ అప్ ఎంఐఎస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, సీనియర్ సిటిజన్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం క్లోజ్ చేసుకుని ఆర్డీ క్లోజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రీ క్లోజర్ ఆఫ్ టీడీ అకౌంట్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎన్ఎస్సి అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు, కేఏపీ అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు, పీపీఎఫ్ అకౌంట్ మనం ఏ అకౌంట్ అయితే ఓపెన్ చేసామో అదే అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఒక సుకన్య అకౌంట్ అయితే మనము ఓపెన్ చేయలేమండి. సో రిమైనింగ్ అకౌంట్లన్నీ మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే ముందు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నెట్ బ్యాంకింగ్ ఎనేబుల్ చేసుకోవాలని చెప్పి మీరు అక్కడ పోస్ట్ మాస్టర్ గారు చెప్పినట్లయితే అక్కడ మీకు ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫాము మీ యొక్క ఎస్బీఐ అకౌంట్ నెంబరు, సిఫైడ్ నెంబరు అన్నీ ఎంటర్ చేసి, ఈమెయిల్ ఐడి, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు మీరు ఫిల్ చేసి ఆఫీస్లో ఇచ్చారంటే వాళ్ళు ఎనేబుల్ చేస్తారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది అక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. మీరు ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేశారో అక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసిన వితిన్ 24 అవర్స్లో మీకైతే ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఏమని? మీకు నెట్ బ్యాంకింగ్ అనేది యాక్టివేషన్ అయ్యింది. సో యాక్టివేషన్ అయిన తర్వాతే మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. ఇలా మీరు కానీ ఫాలో అయితే మీరు నెట్ బ్యాంకింగ్ నుంచే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకుండానే అకౌంట్ మీరు క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. సో అలాగే మీకు నెక్స్ట్ ఆర్డీ అకౌంట్ సపోజ్ మీరు ఎవరైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసుకున్నారో ఎవరికైతే అవైలబుల్గా ఉందో వాళ్ళకి ఆర్డీ అకౌంట్ కనుక ఉంటే ఆ ఆర్డీ అకౌంట్ ఎలా క్లోజ్ చేయాలి అనేది, సో ఎస్బీ కావచ్చు, ఆర్డీ కావచ్చు, టీడీ కావచ్చు, అకౌంట్స్ ఎలా క్లోజ్ చేయాలనేది నేనైతే ఒక ఎగ్జాంపుల్గా ఒక ఆర్డీ అకౌంట్ ఎలా క్లోజ్ చేయాలనేది, క్లోజ్ చేసిన తర్వాత మీకు అమౌంట్ ఎలా క్రియేట్ అవుతుంది కూడా నేను అయితే ఒక వీడియో చేశాను. ఆల్రెడీ మన యొక్క ఛానల్లో అయితే నేను పెట్టినాను. సో మీకు పైన కూడా స్క్రోల్ అవుతుంటుంది లింక్, దాని మీద క్లిక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు అకౌంట్ క్లోజ్ చేసుకోవాలంటే ఆ వీడియో కూడా చూడండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.